అసలు షర్మిల గారు కూడా నిన్ను నమ్మట్లా. అంటే మీ చెల్లెళ్ళే నిన్ను నమ్మట్లేదు అంటే ఇంకా పబ్లిక్ ఎట్ట నమ్ముతారండి? నిన్ను నమ్మి ఆమె పాపం పాదయాత్ర చేసి అహోరాత్రాలు కష్టపడి పనిచేసింది. ఆమెను కూడా పక్కన పెట్టేసి నమ్మక ద్రోహం చేసి ఆమెకి ఏ విధమైనటువంటి పదవి ఇవ్వకుండా ఇంట్లోంచి తరిమేశారు. రెండోది, మీ నాన్నగారు 7 కొండలు కాదు 2 కొండలే అన్నాడు. ఆ 7 కొండలకే మీ ఓడు బలైపోయాడు. మా బాబు గారు క్లైమోర్ మెన్ 16 అడుగుల ఎత్తు పేలిన బ్రహ్మాండంగా బయటకు వచ్చాడు. ఇప్పటికీ మా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు ప్రజల్ని కంటి రెప్పలాగా చూసుకుంటున్నాడు. అదే మీ నాన్నగారు. వెంకటేశ్వర స్వామి జోలికి మాత్రం పోవద్దు, పోతే క్షమించరాని నేరం. అసలు మిమ్మల్ని భగవంతుడు కూడా క్షమించడు. అసలు నీ మూలంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎంతమంది జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అసలు అమరావతి కాదు, అది భ్రమరావతి అని అన్నారు. నిన్ను ముట్టుకెళ్ళి కొట్టింది ఏ కోర్టయ్యా? ఎక్కడా కోర్టు ఉంది? నువ్వు అసెంబ్లీలో కూర్చొని 3 రాజధానులు అని చెప్పి పెట్టావు. అసలు అది అసెంబ్లీ ఎక్కడయ్యా ఉంది? అమరావతిలో ఉందా, లేకపోతే నీ ఇంట్లో ఏమన్నా ఉందా? నువ్వు సచివాలయంకి వెళ్ళటానికి నీకు సిగ్గేసి పరదాలు కట్టుకొని నువ్వు వెళ్తావు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అయినా వెళ్ళగలడు. మమ్మల్ని కూడా ఊరికిస్తాడు, మమ్మల్ని కూడా పంపిస్తాడు జనాల దగ్గరికి. అంటే మేము స్వచ్ఛందంగా ఉన్నాం కాబట్టి మేము వెళ్ళగలం. నువ్వు దొంగోడివి కాబట్టి పరదాలు కట్టుకొని వెళ్తావు. మాకు మాదిరిగా నువ్వు రాగలవా? లేదు. ఇవాళ వస్తున్నావు, పావు గంటకు మించి ఉండవు. ఎవరన్నా విలేకరు ప్రశ్న అడిగితే స్క్రిప్ట్ లేదని అంటావు. అసలు స్క్రిప్ట్ ఏంటి నీకు? మరి చంద్రబాబు నాయుడు గారు అనర్గళంగా ఎక్కడైనా మాట్లాడగలడు. మరి నీకెందుకు స్క్రిప్ట్ కావాలి? అసలు అడిగిన దానికే నీ దగ్గర సమాధానం ఉండవు. అమరావతి రాజధాని రైతుల్ని ఎంత క్షోభకు గురి చేసావు. మహిళలని ఆఖరికి సుధాకర్ గారు దళితుడు అయ్యుండి శిరోమండన ఎన్ని అంటే అన్నీ చేసావు. క్షమించరాని నేరం. అసలు రేపు పొద్దున నిన్ను అధపాతాళాన్ని తొక్కడమే కానీ పైకి లేసే కార్యక్రమం అయితే ఉండదు. ఇవాళ ఏదో విజయవాడలో ఒక బఫూన్ ఉన్నాడు, ఆయన ఒక్కడే మిగులుతాడు. ఆ బఫూన్ ఒక్కడే.